ఫ్రెండ్స్, ఇప్పుడే ఓటేసి వచ్చాను. నాకైతే చాలా ఆనందం వేసింది. మీరు కూడా ఎవరైనా ఓటు వేయని వాళ్ళు ఇంకా ఉంటే ఇంకా సమయం ఉంది, వెళ్ళి ఓటేసి రండి. ఫ్రెండ్స్, అనంతపురం నగరం టవర్ క్లాక్ దగ్గర నిర్మానుష్యంగా ఉంది. జనాలు చాలా తక్కువగా తిరుగుతున్నారు. చూడండి, ఇది ప్రస్తుతం టవర్ క్లాక్ దగ్గర ఉదయం. వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం నగరంలో నిర్మానుష్యమైన వాతావరణం నెలకొంది. నిశ్శబ్దమైన వాతావరణం. నగరంలో ఉన్న రహదారులన్నీ పోలింగ్ కేంద్రాల వైపే ఉన్నాయి. ఎటు చూసినా నిశ్శబ్దంగా ఉంది. పట్టణాలకు వెళ్ళే వాళ్ళు పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తున్నారు. మీకు నా ముందు ఎలా ఉంది అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా. ఇక లేట్ చేయకోకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రిడ్జి మీద ఎప్పుడూ వాహనాలు వెళ్ళేవి, కానీ అనంతపురం నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఓటు వేయడానికి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అనంతపురం నగరంలో పనిచేసే వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఓటు వేయడానికి వెళ్ళారు. నిర్మానుష్యంగా ఉంది. అనంతపురం నగరంలో టవర్ క్లాక్ దగ్గర నుంచి నడుమంక వరకు ఎలా ఉంది పరిస్థితి అనేది ఒక వీడియో తీసి చూపిస్తున్నా, చూసేసేయండి. ఎందుకంటే అనంతపూర్లో ఈసారి ఎలక్షన్ల వాతావరణం చాలా సందడిగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. వాతావరణం మధ్యాహ్నం వరకు చాలా బాగుంది. 3 గంటల వరకు ఎండే లేదు. 3 గంటల తర్వాత ఎండ వచ్చింది. నేను 4 గంటలకు వెళ్ళాను ఓటు వేయడానికి, అప్పుడు చాలా ఎండ ఉంది. ఆ తర్వాత వీడియో తీశాను అక్కడ కూడా. ప్రస్తుతం టవర్ క్లాక్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఎలా ఉంది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఓల్డ్ టౌన్ నుంచి సప్తగిరి సర్కిల్, కళ్యాణదుర్గం బైపాస్ వరకు ఎలా ఉంది పరిస్థితి ఏమి అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తున్నా, చూసేయండి. మీకోసం ఈ వీడియో. అనంతపురం నగరంలో ఏది జరిగినా మీ ముందు ఉంటున్నా కాబట్టి ఎన్నికల సందర్భంగా చాలా సందడిగా ఉంది రోడ్డు మొత్తం. అలాగే టవర్ క్లాక్ దగ్గర, సప్తగిరి సర్కిల్ దగ్గర, బైపాస్లోన అంతా చూసేసేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా ఓటు వేసాను. చాలా ఆనందం వేసింది. వెళ్ళేంత వరకు ఎలా వేస్తాను అన్న భయం ఉండేది. అక్కడికి వెళ్ళాక అయిపోయింది. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే వేసేసాను. చాలా ఆనందం వేసింది. చాలా అద్భుతంగా ఉంది అనంతపురం నగరంలో. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి సప్తగిరి సర్కిల్ నుంచి ఇప్పుడు మనం ఓల్డ్ టౌన్లోకి వెళ్తున్నాము. ఓల్డ్ టౌన్లో వాల్మీకి సర్కిల్, అలాగే మార్కెట్, ఆ చుట్టూ అంతా మీకు చూపిస్తాను. ఎక్కువ ఉంది వీడియో కాబట్టి నేను డబ్బింగ్ చెప్పలేకపోతున్నాను. మీకోసమే మొత్తం అంతా చూసేసేయండి ఎలా ఉంది ఏం కథ అనేది అంతా.